మా ఇంట్లో సంక్రాంతి సందర్భంగా పెద్దలకు పెట్టుకున్నాము. తర్వాత అందరం కలిసి ఆ నైవేద్యాన్ని ఒకే ఇస్తరులో భోంచేస్తున్నాము. అందరం ఒక్క పొద్దుండి పూజ తర్వాతే తింటున్నాము. ఇలా అందరం కలిసి ఒకే ఇస్తరులో భోంచేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మా ఆయన లేరు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను వీడియో తీస్తాను, ఆయన తింటున్నారు చూడండి. పెద్దలకు పెట్టేటప్పుడు ప్రసాదము, సాంబారు, వడలు, పాయసము, తాలింపులు అన్నీ చేసాము. తాలింపుల్లో అయితే అవిసాకు, గుమ్మడికాయ, కందగడ్డ తాలింపులు చేశాను. మా వాళ్ళు భలే ఇష్టంగా తింటున్నారు చూడండి. ఇలా అందరం కలిసి మెలిసి ఐకమత్యంగా ఉంటే కుటుంబాలు ఎంత ఆనందంగా ఉంటాయో కదా. ఇలా ఉంటే ప్రతి ఇంట్లో ప్రతిరోజు సంక్రాంతి ఉంటుంది. ఫ్యామిలీ అంతా ఒకే ఇస్త్రాకులో భోంచేసామండి. చాలా ఆనందంగా ఉంది. తినేసిన తర్వాత ఆకుని ఇలా మడవాలండి. ఇలా మడవకూడదు. ఇలా మడిస్తే మీ బంధుత్వం మాకొద్దు, ఇలా మడిస్తే మీ బంధుత్వం మాకు కావాలి అని పెద్దోళ్ళు చెప్తూ ఉంటారండి. కల్మషం లేని మనసుతో అందరూ ప్రతిరోజు కలిసి ఉండండి. ప్రతిరోజు సంక్రాంతి లాగా జరుపుకోండి. సంక్రాంతి అంటే